హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 375 కోట్లు. ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టింది, ఎంత పర్సెంట్ రికవర్ అయింది, ఆంధ్ర షేర్ ఎంత, సీడెడ్ షేర్ ఎంత, నైజాం షేర్ ఎంత రాబట్టింది, ఓవర్సీస్ ఎంత రికవర్ అయింది, హిందీ మార్కెట్లో ఎంత షేర్ రాబట్టింది, అదర్ స్టేట్లలో ఎంత వచ్చింది, ఇప్పటి వరకు 375 కోట్ల టార్గెట్ను ఎంతవరకు రీచ్ అయింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడదాం. ముందుగా నైజాంలో మాత్రం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే నైజాంలో ఇప్పటి వరకు 71 కోట్ల షేర్ రాబట్టింది. ప్రభాస్ కెరీర్లోనే రెండో 70 కోట్ల షేర్ నైజాంలో. సలార్ తర్వాత బిగ్గెస్ట్ షేర్గా నైజాంలో కల్కి ఉండబోతుంది ప్రభాస్ కెరీర్లోనే. సీడెడ్లో 10% అడ్వాన్స్ బేస్ మీద 27 కోట్ల బిజినెస్ జరిగింది కల్కి మూవీ. ఇప్పటి వరకు 17 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా సీడెడ్ పరంగా చూసుకుంటే 10 కోట్ల షేర్ రావాలి. ఇంకా ఉత్తరాంధ్రలో 16 కోట్ల షేర్ రాబట్టింది. ఇది బెటర్ కలెక్షన్స్, బ్రేక్ ఈవెన్కు దగ్గరగా ఉంది. ఇంకా వెస్ట్ గోదావరిలో 9 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. ఇది కూడా బెస్ట్ కలెక్షన్స్. ఇంకా వెస్ట్ గోదావరిలో 7 కోట్ల షేర్ రాబట్టింది. ఈస్ట్ వెస్ట్ కూడా బెటర్, దగ్గరికి బ్రేక్ ఈవెన్కి దగ్గరలో ఉన్నది. గుంటూరు మొత్తం మీద 9 కోట్ల షేర్ రాబట్టింది. ఇది కూడా బెస్ట్ కలెక్షన్ నమోదు చేసింది. కృష్ణా డిస్టిక్లో కూడా 9 కోట్ల షేర్ రాబట్టింది. నెల్లూరులో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్కు కష్టపడాలి. 4 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిపి గ్రాసు 224 కోట్ల గ్రాస్ వచ్చింది. 143 కోట్ల షేర్ వచ్చింది. ఆంధ్ర కానీ సీడెడ్ కానీ సెకండ్ వీక్లో 100% బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కర్ణాటక మొత్తం మీద 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటికే 23 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఈ సెకండ్ వీక్లో 100% కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. కేరళ మొత్తం మీద 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 8 కోట్ల షేర్ రాబట్టింది. ఇది కూడా బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. తమిళనాడు 16 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 14.5 కోట్ల షేర్ వచ్చింది. తమిళనాడులో కూడా సెకండ్ వీక్లో బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది. ఇంకా రోర్ ఆఫ్ ఇండియా హిందీ మార్కెట్ 2 కలిపి 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. హిందీ మార్కెట్లో 72, రోర్ ఆఫ్ ఇండియా 8. ఇప్పటి వరకు జరిగిన 78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లో 82 కోట్ల షేర్ రాబట్టింది. ఇది బిగ్గెస్ట్ రికార్డ్. హిందీ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఈ మూవీ 88 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో దండయాత్ర కొనసాగుతూనే ఉంది. నిన్న 7వ రోజు ఆల్మోస్ట్ అంచనాలు మించిపోయినాయి. క్లియర్ లెక్క మధ్యాహ్నం వచ్చింది. 18 కోట్ల షేర్ అనుకున్నాం, కానీ హిందీలో దుమారం లేపింది. ఓవర్సీస్లో నైట్ ఆల్ టైమ్ రికార్డులు బ్యాటింగ్ లేపింది. 40 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ 25 కోట్ల షేర్ రాబట్టింది. నిన్న అందుకే కలెక్షన్ లెక్క పెరిగింది. నిన్నటి దెబ్బ బాక్స్ ఆఫీస్ మోత మోగిపోయింది. 7th డే రోజు వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ అంటే దుమారం లేచిపోయింది. అందుకే క్లియర్ కట్ లెక్క బ్రేక్ ఈవెన్కు ఇంకా చాలా దగ్గరగా వెళ్ళిపోయింది. అంచనాలను మించిపోయింది. ఎవరికి అందలే అంచనాలు. అలాంటి కలెక్షన్స్ నమోదైనాయి. టోటల్ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 358 కోట్ల షేర్ రాబట్టింది ఈ మూవీ. 375 కోట్ల టార్గెట్కు 358 కోట్ల షేర్ రాబడితే జస్ట్ ఇప్పుడు ఇంకా 18 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. 700 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కొండంత టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవుతుందా కాదా? 375 కోట్ల షేర్ అంటే ఒకప్పుడు 50 కోట్లు 60 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్, 100 కోట్ల షేర్ వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగు. అలాంటిది ప్రభాస్ 300 కోట్లకు పైగా షేర్ సాధిస్తున్నాం అంటే లాస్ట్ మూవీ సలార్ కానీ ప్రజెంట్ కల్కి 350 దాటిపోయిందంటే కింగ్ ఆఫ్ టాలీవుడ్, కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రజెంట్. అలాంటి మాస్ బ్యాటింగ్, మాస్ కలెక్షన్స్ నడుస్తున్నాయి. అలా ఈరోజు 100% ఈరోజు కూడా బెటర్ కలెక్షన్స్. ఇంకా సీడెడ్లో మాత్రం కొన్ని ఏరియాలో టార్గెట్ వరల్డ్ వైడ్గా రీచ్ అయినా కానీ కొన్ని ఏరియాలో అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. టోటల్ కలెక్షన్ చూసుకుంటే మనకు టార్గెట్ రీచ్ అయిపోతుంది, కానీ ఆంధ్రాలో కానీ సీడెడ్లో కానీ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేయాలి. నైజాంతో పాటు హిందీ మార్కెట్లో ఓవర్సీస్లో మాత్రం భారీ లాభాలు ఉండబోతున్నాయి. అలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయి. ఈరోజు కూడా 100% ఈరోజు 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుంది. నేను కల్కి ఇప్పుడు కూడా ప్రతి గంటకు 25
8,000 టికెట్లు సోల్డ్ అవుతున్నాయంటే ఏ మాత్రం తగ్గలే. జస్ట్ ఇంకా వీకెండ్ రాబోతుంది, రేపు ఫ్రైడే, ఎల్లుండి సాటర్డే, సండే మాసు దుమారం ఉండబోతుంది. ఈసారి సండే రోజు, సెకండ్ సండే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ కలెక్షన్ నమోదయ్యే అవకాశం ఉంది. 7 డేస్కు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఏవి, ఈరోజు కూడా బెస్ట్ కలెక్షన్ నమోదైతే బ్రేక్ ఈవెన్కు 18 కోట్ల టార్గెట్ ఎంత రీచ్ అవుతుంది అనేది వెయిటింగ్ చేయాలి. ఇంకా -18 కోట్లే ఉంది 375కు. అది కూడా ఫిల్ఫిల్ అయిందంటే చరిత్రలో నిలిచిపోయే బ్రేక్ ఈవెన్ ప్రభాస్ సాధించినట్టే. చాలామంది అంటున్నారు ఇది ప్రభాస్ మెయిన్ హీరో కాదు, ప్రొడ్యూసర్ చేశారు అశ్విని దత్. సినిమా ఇంత హిట్ కావడానికే మెయిన్ కారణం అమితాబ్ బచ్చన్ అంటారు. అదే అమితాబ్ బచ్చన్ పెట్టింది ఈ సినిమా, నువ్వు బలమైన కంటెంట్ పెట్టింది, ఈ కలెక్షన్స్ వస్తాయా? ప్రభాస్ పేజ్ చూసి వచ్చిర్రబ్బా, ప్రభాస్ ఉన్నాడని వచ్చిండ్రు, ప్రభాస్ కోసం వచ్చిర్రు, ప్రభాస్ ఉన్నాడని ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చినాయి. ఎవడన్నా మాట్లాడడానికే బుద్ధి, జ్ఞానం, తెలివి ఉండాలి. అమితాబ్ బచ్చన్ ఆయన లెవెల్ ఆయనదే, కానీ అమితాబ్ బచ్చన్ పెట్టి సినిమా తీస్తే ఇన్ని కోట్లు వస్తాయా? మళ్ళీ హిందీ మార్కెట్లో అమితాబ్ బచ్చన్ హీరోగా పెట్టి ఎందుకు తీస్తున్నారు? అమితాబ్ బచ్చన్ సపోర్ట్ క్యారెక్టర్ బలంగా ఉంది, అది గుర్తించండి. ప్రభాస్ మ్యానియాతోటే ఈ కలెక్షన్స్ వచ్చింది. అమితాబ్ బచ్చన్తో, దీపికా పడుకునే, కమల్ హాసన్ తోటే కాదు ఈ కలెక్షన్స్ అనేది. 100% ప్రభాస్ స్టార్డమ్ తోటే ఈ కలెక్షన్స్ నమోదైనాయి. థ్యాంక్ యూ సో మచ్.